మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ నకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వాట్సాప్ ప్రతిష్టాత్మకంగా తీసుకురానున్న యూజర్ నేమ్ ఫీచర్ ను ఇప్పుడే భారత్ లో లాంచ్ చేయవద్దని మాతృ సంస్థ మెటాకు నోటీసులు జారీ చేసింది. ఈ ఫీచర్ వల్ల సైబర్ నేరాలు, మోసాలు పెరిగే ప్రమాదం ఉందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. వాట్సాప్ లోని యూజర్ నేమ్ ఫీచర్ విషయంలో మెటాకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ యూజర్ నేమ్ ఫీచర్ పై 3 రోజుల్లోగా పూర్తి ఆధారాలతో సమగ్రమైన వివరణ ఇవ్వాలని కేంద్రం డెడ్ లైన్ విధించింది. ప్రభుత్వానికి సంతృప్తి కలిగేలా సంప్రదింపులు పూర్తయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఫీచర్ ను రోలౌట్ చేయవద్దని తేల్చి చెప్పింది. ఐటీ చట్టం నిబంధనల ప్రకారం సైబర్ నేరాలను పెంచే అవకాశమున్న ఈ ఫీచర్ పై ఎందుకు కఠిన చర్యలు తీసుకోకూడదో సమాధానం చెప్పాలని కేంద్రం కోరింది. ప్రస్తుతం ఆన్లైన్ మోసాలు, ఫిషింగ్, డిజిటల్ అరెస్ట్ స్కామ్లు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఫోన్ నెంబర్ కనిపించకుండా కేవలం యూజర్ నేమ్ ద్వారానే చాట్ చేసుకునే అవకాశమొస్తే కేటుగాళ్లు తమ ఐడెంటిటీని సులభంగా దాచేస్తారని, బాధితులను ఇట్టే బురిడీ కొట్టిస్తారని ప్రభుత్వం భావిస్తోంది. ప్రముఖ వ్యక్తులు, ప్రభుత్వ అధికారులు బ్యాంకుల పేర్లను పోలి ఉండేలా యూజర్ నేమ్స్ పెట్టుకుని నకిలీ ఖాతాలతో చెలరేగిపోయే ముప్పు ఉందని కేంద్రం హెచ్చరించింది. సైబర్ నిపుణులు, స్టార్టప్ ఫౌండర్లు సైతం ఇదే రకమైన ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కేంద్రం నోటీసులపై వాట్సాప్ స్పందించింది. యూజర్ నేమ్ ఫీచర్ ను వెనకేసుకొచ్చింది. దీని ద్వారా జరిగే మోసాలను అడ్డుకునేందుకు ఇప్పటికే యాప్ లో బహుళ అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశామని మెటా ప్రతినిధి వివరణ ఇచ్చారు. ప్రముఖులు, ప్రభుత్వ సంస్థల పేర్లను ఎవరూ వాడుకోకుండా వాటిని హోల్డ్లో ఉంచినట్లు స్పష్టం చేశారు. ఒక కొత్త అకౌంట్ ఒకేసారి ఎంతమందికి మెసేజ్ చేయాలనే దానిపై పరిమితులు విధించామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 300 కోట్ల మంది వినియోగదారుల గోప్యతను పెంచేందుకు వాట్సాప్ సరికొత్తగా యూజర్ నేమ్ ఫీచర్ ను పరిచయం చేయబోతోంది. ఇప్పటి వరకు వాట్సాప్ లో ఎవరితోనైనా చాట్ చేయాలంటే మొబైల్ నెంబర్ తప్పనిసరి. కానీ కొత్త అప్డేట్ ద్వారా 3 నుంచి 35 అక్షరాలతో కూడిన ఒక ప్రత్యేకమైన యూజర్ నేమ్ ను క్రియేట్ చేసుకోవచ్చు. మొదటిసారిగా సంభాషించేటప్పుడే మొబైల్ నంబర్ బదులు ఈ యూజర్ నేమ్, దానికి అనుసంధానంగా ఉండే యూజర్ నేమ్ కీ ఇస్తే సరిపోతుంది. గోప్యత పరంగా ఇది మంచిదే అయినా భారత్ లాంటి దేశంలో ఇది సైబర్ నేరగాళ్లకు పెద్ద ఆయుధంగా మారే ప్రమాదముంది. మొబైల్ నెంబర్ కనిపించకపోవడం వల్ల ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు ప్రముఖుల పేర్లతో సులభంగా నకిలీ ఖాతాలను సృష్టించే అవకాశముంటుంది. స్పెల్లింగ్లలో చిన్న మార్పులు చేసి అచ్చం అసలైన ఖాతాల్లా భ్రమించేలా చేసి ప్రజల నుంచి డబ్బులు కాజేసే అవకాశాలు ఉన్నాయి. అందుకే వాట్సాప్ తీసుకురానున్న ఫీచర్ పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.